సభ్యులు ఎంతమంది అవుతారో అందరి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం వాళ్ళ చెప్పాను మీకు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా అంటే లోన్ తీసుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా ఈ 13 లక్షల కుటుంబాల్లో ఉండేటటువంటి 30% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీవెరిఫికేషన్ అయిన వాళ్ళకందరికీ కూడా ఈ సిస్టము కాన్స్టిట్యున్సీలు ఉంటే ఇది 4వ కాన్స్టిట్యున్సీ. చిత్తూరు అయిపోయింది, తర్వాత నగరి, నెక్స్ట్ కుప్పం, తర్వాత మనగేరు. సో హాజరైనటువంటి మీ అందరికమ్మ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు పరిచయం అయి ఉంటాను అనుకుంటాను. ఇది 3వ మీటింగ్ అనుకుంటా నేను మీతో ఫాలో కావడం. సో కాబట్టి మీ అందరికీ కూడా ఇంట్లో ఏదైనా పనులు ఉంటే కూడా అవన్నీ మానుకొని ఈ సమావేశానికి మన డబ్బులు మన లెక్కలు ఆల్రెడీ మన బాబా గారు చెప్పారు, ఐబీ గారు మీతో పలికిస్తున్నారు. ఓ 30 ఏళ్ళలో మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఆ కష్టాలన్నిటికీ కూడా ఒక రెజల్యూషన్ లాగా, ఒక తీర్మానం లాగా. సో ఈ మైరా ఏదైతే ఉందో, మైరా అంటే MAIRA. సో ఈ మైరా యాప్ ద్వారా ఎవరైతే మన దగ్గర సభ్యులుగా ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ డీటెయిల్స్ కనపడతాయి, ఇంకెవరికి కూడా కనపడదు. తర్వాత మీకు మనకు ముఖ్యంగా పలమనేరుకి ఏంటంటే మిగతా వాళ్ళు ఓన్లీ 30% మాత్రమే రీవెరిఫికేషన్ చేశారు. మీరు ఎంత అదృష్టవంతులు అంటే మన పలమనేరు వాళ్ళు 50% చేశారు. మీరు ఉన్న గ్రూపులలో, మన దగ్గర ఉన్న గ్రూపులలో 50% అంటే 10,000 మంది ఉంటే 10,000లో 5,000 మంది యొక్క డీటెయిల్స్ వాళ్ళు ఎప్పుడు గ్రూప్లోకి వచ్చారు, ఎంత పొదుపు చేసుకున్నారు, ఎంత బ్యాంక్ లోన్ తీసుకున్నారు, ఈ బ్యాంక్ లోన్లో ఎన్ని రకాల బ్యాంక్ లోన్ ఎంటైర్ ఇవన్నీ కూడా 5,000 మంది వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లోనే, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ వాళ్ళకు ఉంటే ఆ సెల్ ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే వాళ్ళు ఆ యాప్ ఓపెన్ చేసుకొని నా గ్రూపులో ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టా కాదా, నా పేరు కరెక్టా కాదా, లేదా నా అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా, ఐడి నెంబర్ వస్తుంది మనకు. సో నా ఊరు, నా పేరు, తర్వాత నా డీటెయిల్స్ ఇవన్నీ కూడా నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదు, రైట్, నా విషయాలన్నీ వచ్చినాయి. నా సంఘం యొక్క డీటెయిల్స్ కరెక్టా కాదా అదొకటి చూపిస్తుంది, రైట్. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటాయి కానీ మీకు ఇచ్చిన క్వశ్చన్ దాంట్లోనే మీరు క్వశ్చన్ అడగవచ్చు. అదైన తర్వాత మళ్ళీ లోన్కు సంబంధించిన విషయాలు కూడా ఒక లాగిన్ ఉంటుంది, అవన్నీ కూడా మనం మీరు లెక్క చేసుకోవచ్చు. అంటే ఏ బ్యాంకు పేరు, నా అకౌంట్ నెంబర్, దాంట్లో ఎన్ని లోన్లు తీసుకున్నారు, ఏ రకమైన లోన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అందులో మీరు తీసుకోకుండానే తీసుకున్నట్టుగా ఎక్కడైనా నమోదయ్యి ఉంటే 5 నిమిషాలు మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇచ్చారే మన యాప్లోనే, మైరా యాప్లోనే మీరు క్వశ్చన్ చేయండి. అది చిన్న రకమైన క్వశ్చనా, లేదా మీడియాకు సంబంధించిందా, లేదా మరి పెద్దదా, అందులోనే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఒకరిని ఒక మాట అడగాల్సిన అవసరమే లేదు. అది చిన్న విషయం కానీ, లేదా మధ్య రకమైన విషయం కానీ, లేదా పెద్ద విషయం కానీ ఇక్కడే మీ సెల్ ఫోన్లోనే నాకు ఈ డేటా సరిగా కనపడట్లేదు, నేను తీసుకున్న లోను ఇక్కడ సరిగా విజిబుల్ కావట్లేదు, అసలు ఈ లోను నేను తీసుకోలేదు, ఇక్కడ కనపడుతుంది. 150 రకాల ఇష్యూలన్నీ కూడా మనం అక్కడే పోస్ట్ చేయొచ్చు. సో మన విషయాలు, మన గ్రూపుకు సంబంధించిన విషయాలు, మనం తీసుకున్నటువంటి లోను విషయాలు, తర్వాత మన సభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ వార్తలు, వాళ్ళ ఫోటోలు. సో ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవగాహన మనము ఈ మైరా యాప్ ద్వారా తెలుసుకోబోతాం. కాబట్టి దయచేసి నేను ఏదైతే మిమ్మల్ని కోరుతున్నానో, మన దగ్గర అదృష్టం కొద్ది మీకు ఒక్కొక్కరికి ఒక ఆర్పీకి 25 గ్రూపులే ఉన్నాయి. 25 గ్రూపులు అంటే 250 మంది. నేను కోరుకునేది ఏంటంటే ఒక ఆర్పీ పరిధిలో 25 గ్రూపులు ఉంటే 25 గ్రూపులు కలిసి 250 మంది ఉంటారు. 250 మంది గత 10 లేదా 15 సంవత్సరాల నుంచి మన దగ్గర పొదుపులో ఉన్నారు. వాళ్ళు ఎంత పొదుపు చేశారు, ఏమిటిది అనేది వాళ్ళు కంపల్సరిగా మనలాగా మీటింగ్లలో మాట్లాడాలి. ఆ తీర్మానంలో మీరు రాయాలి, దాంట్లో క్వశ్చన్ ట్రై చేయాలి. నందు మైరా యాప్ ఫ్రీ రిలీజింగ్ కోసము మా పిడి గారు, సిఎంఎం గారు, సిఓలు, ఐబీ గారు అందరూ విచ్చేయడం జరిగింది. మైరా యాప్ అంటే ముఖ్యంగా ఏమంటే మహిళా సంఘాల యొక్క వారి వ్యక్తిగత వివరాలు, వారి రుణ వివరాలు, వారి పొదుపులు, వారి గ్రూప్ వివరాలు, వారి గ్రూప్ రుణ వివరాలు, ఫిర్యాదు
ఇట్లా 6 దీంట్లో ఒక యాప్ అనేది తయారు చేశాం. ఆ యాప్ ద్వారా ఏమంటే మహిళా సంఘ సభ్యులకు వచ్చి వాళ్ళ వ్యక్తిగత వివరాల నుంచి, వాళ్ళ సంఘం వివరాల నుంచి, వాళ్ళు ఏ లోన్లు తీసుకున్నారు, ఎంతెంత రీపేమెంట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ వాళ్ళ సంఘం నందు పోయి బ్యాంకులో ఉందా లేదా అనేది అన్ని వివరాలు వారు స్వయంగా తెలుసుకోవచ్చు. కానీ ఈ వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకోవడం ఆ సంఘం యొక్క మేము మన డబ్బులు మన లెక్కలందు ప్రతి సభ్యురాలిది వారి పొదుపులు ఎంత, వారి అప్పులు ఎంత అన్నీ పొందుపరిచాము. దాంట్లో వాళ్ళ ఫోన్ మొబైల్ నెంబర్ కూడా పొందుపరిచాము. ఆ మొబైల్ నెంబర్ ద్వారానే ఆ ఓటీపీ తీసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది సంఘం వివరాలు, ఆ ఏ సంఘం జరిగింది. ఈ యాప్ వల్ల ఏమంటే ముఖ్యంగా ఆ సంఘంలో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆ సంఘంలో ఉండే 10 మంది ఎవరెవరు ఏమేమి లోన్ తీసుకున్నారు, ఎవరెవరు ఎంత కడతా అన్నారు, ఎవరెవరు ఏం కట్టలేదు అనే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కాబట్టి మహిళా సంఘాలకు వచ్చి ఇక మీద వాళ్ళ డబ్బులు జాగ్రత్తగా ఉంది, వాళ్ళ డబ్బులు ఇంకా ఎక్కువగా ఉంది, వాళ్ళు ఇదిగా ఉన్నారని తెలుసుకోవడం కోసమే ఈ యాప్ తయారు చేసి విడుదల చేయడమైంది. అందరికీ అవగాహన మేము సమాఖ్యలందు సంఘాలు మీటింగ్లు పెట్టి అవగాహన కలిగించి వారి ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేయించి ప్రతి సభ్యురాలకి వాళ్ళ వివరాలు వాళ్ళే చూసుకునే విధంగా ట్రైనింగ్లు మీటింగ్స్ అంటే పెట్టిస్తున్నాము, చెప్తున్నాము. ఇప్పుడు వారి వివరాలు అప్లోడ్ అయితే చేస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలన్నీ ఫిబ్రవరి జనవరి లోపల అప్లోడ్ అయిపోతాయి. జనవరిలో వారి వివరాలు అందరూ చూసుకోవచ్చు. మా సంఘాల వారికి ఈ మైరా యాప్ ద్వారా అన్ని వివరాలు తెలియజేసేటట్టు చేసినందుకు గాను మా గౌరవనీయులైన సీఎం గారికి, మెప్మా ఎండి గారికి, మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఏంటంటే ఈ మైరా యాప్ ద్వారా మన పలమనేరులో దాదాపుగా 25 మంది ఆర్పీలు ఉన్నారమ్మా. ఈ 20 మంది ఆర్పీల ఆధ్వర్యంలో దాదాపుగా 52% రీవెరిఫికేషన్ చేశాం. అంటే దాదాపుగా 1000 గ్రూపులు ఉంటే మన దగ్గర 500 గ్రూపులు మనము ఆల్రెడీగా రీవెరిఫికేషన్ చేసాం. సో 500 గ్రూపులు ఒక గ్రామంలో మనము 10 మంది వేసుకుంటే కూడా ఎంతమంది అవుతారు? 5000 మంది. సో 5000 మందికి కూడా వాళ్ళ సెల్ ఫోన్లో, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లో ఈ యాప్ వేసాం. వాళ్ళకు మన డబ్బులు మన లెక్కలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అందుతుంది. వాళ్ళు ఆ యాప్లో వాళ్ళకు సంబంధించినటువంటి సొంత విషయాలు అంటే వాళ్ళ పేరు, ఊరు అవన్నీ కూడా, నెక్స్ట్ వాళ్ళ గ్రూపుకు సంబంధించినటువంటి విషయాలు, దైలా వాళ్ళ గ్రూపు ఏ గ్రూపు, వాళ్ళు ఎప్పుడు పొదుపు చేసుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఉంది అవన్నీ. ఆ తర్వాత గ్రూప్ తర్వాత వాళ్ళు ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకున్నారో లోనుకు సంబంధించినటువంటి విషయాలు, ఆ తర్వాత మిగతా లోన్లు కానీ రీపేమెంట్లు కానీ వీటికి సంబంధించినటువంటి విషయాలు, ఏదన్నా మనం పైన మాట్లాడినటువంటి వాటిల్లో అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కానీ లేదా గ్రూప్ విషయాల్లో కానీ లేదంటే లోన్ విషయాల్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా చిన్న తేడా కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఇందులోనే వాళ్ళు ఇన్స్టాల్ చేసేయచ్చు. నాకు అమౌంట్ సరిగా రాలేదు, లేదా నాకు అమౌంట్ పడలేదు, నాకు గ్రూప్ సరిగా, ఇవన్నీ కూడా ఇక్కడే ఇదే దాంట్లోనే మనకు సమస్య అని ఉంటుంది. ఆ సమస్యను మనము దాంట్లో పోస్ట్ చేయొచ్చు. తర్వాత కొందరు సరిగ్గా చదువుకోలేరు, అలాంటి వాళ్ళకు మనకు దీన్ని క్లిక్ చేస్తే చూపించమ్మా అని జస్ట్ దాన్ని 1 నిమిషం అట్లా క్లిక్ చేస్తే తెలుగులో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి కనపడుతుంది. వాయిస్ వినపడుతుంది. అమ్మ మీ పేరు ఇది, మీరు ఇంత పొదుపు చేసుకున్నారు, ఇంత ఇదని. సో ఇది మాకందరికి కూడా, మెప్మా సభ్యులకు అందరికీ కూడా ఒక మంచి దాన్ని ఏమంటే గౌరవప్రదమైనటువంటి యాప్. ప్రతి సభ్యురాలు కూడా తల ఎత్తుకొని మేము ఇంత పొదుపు చేస్తున్నాము, మేము చేసే ప్రతి పొదుపు కూడా ఇప్పుడు అందరికీ కూడా మేము చూపించుకోగలము. ఎక్కడే కానీ ఎలాంటి అవినీతి కానీ ఇంకోటి కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యేది కానీ లేదు అన్నటువంటి విషయాన్ని మేము ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి సంఘ సభ్యులకు ఇంత మంచి చక్కటి అవకాశం కల్పించినందుకు ఇంకా ఎక్కడ కానీ ఇందాక మా పీడి గారు చెప్పినట్టు లెక్కల్లో ఎక్కడ కానీ తేడా ఉండదు, అవకతవకలు జరగడానికి కూడా ఆస్కారం ఏముండదు. ఎందుకంటే లెక్కలతో పాటు బ్యాంకు రుణాలు కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు అంతా డాక్యుమెంట్స్ అవన్నీ ఉండేది. ఇప్పుడు ఈ మొబైల్లోనే వాళ్ళకి ఎప్పుడు లోన్ కావాలంటే రిక్వెస్ట్ రైజ్ చేస్తే అక్కడ నుంచి సిఓ లాగిన్, సిఎం లాగిన్, తర్వాత పీడి లాగిన్ వెళ్తుంది. అంతా పక్కడబందీగా జరుగుతుంది. వాళ్ళకి ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఎస్ఎన్జి మెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇది నిజమేనా, మీరు ఇంత లోన్ అడుగుతున్నారంటే
వాళ్ళ సంఘం లెక్కల కాడి నుంచి రుణాలు కూడా మొత్తం ఆన్లైన్ చేయడం జరిగింది. ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే, యావత్ ప్రపంచం ఈరోజు మొబైల్ మీద ఆధారపడి ఉంది. అందుకనేసే ఈ సంఘ సభ్యుల వివరాలు వాళ్ళ రుణాలు కూడా డిస్క్రిప్షన్ చేసి మొబైల్ పొందుపరిచేందుకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, అలాగే మన మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, ముఖ్యంగా మన లోకల్ శాసనసభ్యులు మన గౌరవ అమర్నాథ్ సార్ గారికి మన సంఘ సభ్యుల తరఫున మెప్మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.